వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్పై వేణుస్వామి జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటివరకు వేణుస్వామి చాలామంది సెలబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారముంది. ఆయన బాగా పాపులర్ అవుతుండడంతో సెలబ్రిటీలు కూడా వేణుస్వామి వెంట పడుతున్నారు. ఆయన దగ్గర తమ జాతకాలు చెప్పించుకోవడం, దోషాలేమైనా ఉంటే పరిహారం చేయించుకోవడం చేస్తున్నారు. టాలీవుడ్లో ఎంత బడా స్టార్ జాతకమైనా వేణుస్వామి ఇట్టే చెప్పేస్తారు. డింపుల్ హైతి, నిధి అగర్వాల్, ఆశురెడ్డి లాంటి ముద్దుగుమ్మలు వేణుస్వామి దగ్గర పూజలు, హోమాలు చేశారు. అయితే వేణుస్వామి ఎంతటి బడా సెలబ్రిటీల గురించైనా తనకి అనిపించిన విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇలా సెలబ్రిటీల జాతకాలని ఆయన తరచుగా చెబుతుంటారు. ముఖ్యంగా ప్రభాస్ గురించి ఆయన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. ప్రభాస్ పెళ్లి చేసుకోడు అని కూడా వేణుస్వామి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సలార్ చిత్రం రిలీజ్కి ముందు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. సలార్ చిత్రం ఫ్లాప్ అవుతుందని వేణుస్వామి జోస్యం చెప్పారు. ప్రభాస్ కెరీర్ బాహుబలి చిత్రంతోనే పీక్కి చేరింది. బాహుబలి స్థాయికి ఇక ప్రభాస్ చేరుకోలేడు. ఇక కెరీర్ డౌన్ఫాల్ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ సలార్ చిత్రం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ని మాసీగా చూపించి ఫ్యాన్స్ని ఖుషీ చేశాడు. దీంతో సలార్ చిత్రం బ్లాక్ బస్టర్ అని అనుకున్నారు. దీంతో వేణుస్వామిని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు. జాతకం పేరుతో ఇష్టమొచ్చినట్లు వాగావు కదా, సలార్ బ్లాక్ బస్టర్ అయింది చూడు అంటూ ఫ్యాన్స్ వేణుస్వామిని ట్రోల్ చేశారు. అయితే సలార్ బిజినెస్ లెక్కలు ఒక్కొక్కటి బయటపడే కొద్దీ కలెక్షన్ల వివరాలు కూడా బయటపడ్డాయి. సలార్ చిత్రంతో ఫ్యాన్స్ హ్యాపీ కానీ వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. నార్త్ ఇండియా, నైజాం ఏరియా తప్ప మిగిలిన చోట్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినట్టు తెలుస్తోంది. బయ్యర్ల నష్టాలని నిర్మాతలు సెట్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో వేణుస్వామి మరోసారి సలార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. సలార్ మూవీ ఫ్లాప్ అని నేనప్పుడే చెప్పా, కాని నన్ను కిందా మీద వేసుకున్నారు కదరా, ఇప్పుడేమైందంటూ ఒక సెటైరికల్ పోస్ట్ చేశారు. సలార్ నష్టాలని గుర్తు చేస్తూ వేణుస్వామి ఈ పోస్ట్ పెట్టారు.